భీష్మ పితామహుల వారు మనకు అందించిన శ్రీ విష్ణు సహస్రనామ వైభవాన్ని కీర్తించి తరిద్దాం. ఋషులచే గానం చేయబడినది శ్రీమన్నారాయణుని గుణములను అనుభవించిన ఋషులు ఆ అనుభవ సారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడెక్కడ గల ఆ ఋషుల వాగామృతం కలిసి పరివాహకమై లోకంలో మనం కూడా పాడగలిగేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను. నీవు అడిగావు కనుక సర్వజీవులు ఉజ్జీవించడానికి అని చెప్తున్నాను విని భీష్ముడు ఉపదేశిస్తాడు. పరమ ఋషులచే దర్శితము శ్రీ భీష్మ పితామహు నవిమతము, శ్రీ వేద వ్యాస ఉపదేశ లబ్ధము, భగవద్గీత కంటే శ్రేష్టము. ఎందరో ఆధునికులు కూడా ఇదే సకల శ్రేయ సందాయకమని స్వీకరించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనము నిత్యం పాడి కోరినవన్నీ పొందుదాం. 108 శ్లోకాలున్నాయి. ఇందులో నక్షత్రాల ప్రకారం 4 పాదాలు చొప్పున మొత్తం 108 శ్లోకాలకు సరిపడా ఒక్కొక్క నక్షత్రం వారు ఏ పాదానికి ఏ శ్లోకం అవసరమో దాన్ని బట్టి ప్రతిరోజు ఆయా వ్యక్తులు